ప్రజాపాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ప్రజాపాలన ఇది ఒక ప్రజాపాలన అండి. అన్ని విభాగాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఫెయిల్ అయిపోయింది. అన్ని 420 హామీలు 6 గ్యారంటీలు అని పబ్లిక్ని మోసగించి ఇవాళ ప్రభుత్వం చేపడుతున్న కాంగ్రెస్ అన్ని విభాగాల ఫెయిల్ అయిపోయింది. 2 లక్షలు రాగానే రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర 8 నెలల పరిపాలన 8 నెలల పరిపాలన కావస్తుంది. 8 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది? సో దీనికి సంబంధించిన ఆగస్టు 15 నాటికి 3 విడతలు ఆగస్టు 15 రోజున మొత్తం కంప్లీట్ చేస్తా అన్న రేవంత్ రెడ్డి మాట తప్పిండు అనుకుంటున్నారా, లేదంటే ఎట్లా అనుకుంటున్నారు? 100% తప్పిండే కదా. 8 నెలల పాలన 50,000 కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఇలా రైతులకు ఎంత మోసం చేస్తానంటే రుణమాఫీ ఎంతమందికి అయిందండి? ఇలా 40% ఓన్లీ రైతులకే రుణమాఫీ అయింది. వీళ్ళు సంబరాలు పడతారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు, కాంగ్రెస్ మంత్రులు మేము రుణమాఫీ చేసినామని. కానీ క్షేత్రస్థాయి లేకపోతే ఏం కనపడుతుంది? రైతులు అందరూ బాధపడుతున్నారు. ఇలా ఎందుకు కాంగ్రెస్కు ఓటు వేసినాము, మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. సో 6 పథకాల్లో ఏ పథకాలు వచ్చినాయి? 6 పథకాల్లో మీకు కూడా తెలుసు, అందరూ తెలుసు. వాళ్ళ ఉచిత బస్సు ఒకటే వచ్చింది. తులం బంగారం తులంలోనే ఉన్నది, ఇంకా బంగారం రాదు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తున్నారు, 5,000. స్టూడెంట్స్కు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఇవ్వలే. పిల్లలకు స్కూటీ అన్నారు, అది ఇవ్వలే. ఏది వాళ్ళు చేయలేరు. ఇక వాళ్ళు గవర్నమెంట్ మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళా జనాలందరూ తెలంగాణ రాష్ట్రం అందరూ మళ్ళా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ఏం పనులు చేసిండు? కేసీఆర్ గారు చేసిన పనులు అన్నీ చెప్పకుండానే చేసిండు. అన్నీ మన మేనిఫెస్టోలో పెట్టలే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మేనిఫెస్టో పెట్టకుండానే ఒక ఆడపిల్లకు సాయంగా 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఎన్ని పథకాలు తెచ్చిండు. దళిత బంధు తెచ్చిండు, బీసీ బంధు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. ఇవాళ ఒక మార్పు అని జనాలు మోసపోయారు. జనాలు కూడా అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు, ఓ మార్పు కోసం వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తా ఉన్నారు. బట్టి విక్రమార్క ఒక తీరు చెప్తా ఉన్నాడు, పొంగులెడ్డి ఒక తీరు చెప్తా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక తీరు చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఒక తీరు చెప్తా ఉన్నాడు. ఎవరి మాట కరెక్ట్ అనిపిస్తా ఉన్నది? ఎందుకు చెప్తా ఉన్నది? అది వాళ్ళకే తెలవాలండి. ఎవరు ఒక్క కాన్సెప్ట్ మీద మాట్లాడతారు. ఒక్కళ్ళు ఒక్క విధంగా మాట్లాడే పద్ధతి కాంగ్రెస్లోనే వచ్చింది. ఇది ఒక మినిస్టర్ ఒకలాగా మాట్లాడుతారు, ఒక మినిస్టర్ ఒకలాగా మాట్లాడు, ఒక మినిస్టర్ ఇంకోలాగా మాట్లాడతారు. అది కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలి. మన దగ్గర కేసీఆర్ పాలనలో కేసీఆర్ చేసిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన అంటే ఘనత కేసీఆర్ గారిదే. ఇది కాంగ్రెస్ పాలన. ఇది అందరికన్నా అట్టర్ ఫ్లాప్ పాలన అయిపోయింది. మినిస్టర్లు వాళ్ళకే అవగాహన లేదు. ఎవరు ఏం చెప్పాలని వాళ్ళకు గుర్తు వస్తలేదు. అందరు ఫెయిల్ అయిపోయిండు. సో మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంటున్నారా? 100% అండి. ఇది నేను కాదు, రాష్ట్ర జనాలందరూ కోరుకున్నది ఒకటే, మళ్ళీ కేసీఆర్ రావాలి.